2025 ట్రెండింగ్ మోడల్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి వైపు చూసుకుంటే సేమ్ మనకి ఎగ్జాక్ట్ గర్భగుడి వచ్చి లోపల మనకి స్వామివారు, ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. రోజులు నిన్నటి నుంచి మొదలైంది. నిన్ననే అనుకుంటా సుమారు 3,000-4,000 మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. సింగల్ బస్సులా ఎస్. సో ఇక్కడ చూసుకుంటే మన 2025 ట్రెండింగ్ అని చెప్పొచ్చు. సో ఈ కాన్సెప్ట్ చూసుకుంటే పెద్దలు మరి ఈ రోజు కూడా వాళ్ళు ఉన్నారు. 4-5గురుతో దాని వినాయక యోజన సంఘంగా ఏర్పాటు చేసి సుమారు 10 మంది అయిన తర్వాత మరి కమిటీ సభ్యులందరం కూర్చొని ఏ విధంగా నిర్ణయం చేద్దాము అని అంటే 2025 ట్రెండింగ్ మోడల్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి స్వయంబకేశ్వరం లార్డ్ శివాది మనకి టెంపుల్ ఏముంది సేమ్ అదే కాన్సెప్ట్ లా ఈసారి అయితే ఇక్కడ వచ్చారు. ఇది లొకేషన్ ఎక్కడో కాదు, మనకి హైదరాబాద్ చింతల్ బస్తీలా. ఇక్కడ చూసుకుంటే మనకి స్వామివారు అనేది బయట ఈ రూపం ఉంది. లోపల దాన్ని నేను కంటిన్యూ చేస్తాను. వండర్ఫుల్ ఉంది ఈసారి అయితే కాన్సెప్ట్. లోపల గర్భగుడి ఉంది. స్వామివారు మన గణపయ్య వచ్చి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు. స్టాండింగ్ పొజిషన్ వచ్చి ముంగట లింగం ఉన్నది, శివలింగం. ఆ శివలింగం మీద మనకి గణపయ్య అయితే వాటర్ పోస్తున్నట్టు అయితే కాన్సెప్ట్ ఉంది. లెట్స్ గో, లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. జై శ్రీ గణేష. సో ఈ రోజు చూసుకుంటే మనం ఖైరతాబాద్ లో వచ్చాం. సో ఖైరతాబాద్ లో మనకి కొత్త యూనిట్ కాన్సెప్ట్ తోని మన అన్న వాళ్ళు అయితే వచ్చారు. 2025 ట్రెండింగ్ అని చెప్పొచ్చు. సో ఈ కాన్సెప్ట్ చూసుకుంటే మనకి నాసిక్ త్రయంబకేశ్వరం లార్డ్ శివాది ఏమున్నది కదా సేమ్ కాన్సెప్ట్ తో ఇక్కడ వచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ ఎంట్రెన్స్ అనేది అక్కడ ఉన్నది, ఎగ్జిట్ ఇక్కడ ఉన్నది. ఇంకోటి ఇటువైపు చూసుకుంటే సేమ్ మనకి ఎగ్జాక్ట్ గర్భగుడి వచ్చి లోపల మనకి స్వామివారు మెయిన్ గా మనకి దర్శనం ఇస్తారు కదా ఆ రూపంలో ఉంది పైన. సో ముంగడ చూసుకుంటే మనకి శివలింగం ఉన్నది. సో ఇక్కడ కమిటీ మెంబర్స్ ఉన్నారు. సో అన్న వాళ్ళతోనే ఒకసారి మాట్లాడి మన టీమ్ మెంబర్స్ కానీ ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, నెక్స్ట్ నిమజ్జనం రోజు ఎలా ఉంటుంది, పూజలు ఎలా ఉన్నాయి, ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ ఎలా ఉంది ఒకసారి తెలుసుకొని మాట్లాడదాం. సుమారు 1976లో ఈ రోజు కూడా వాళ్ళు ఉన్నారు. 4-5గురుతో వినాయక బాలానంద సంఘం అని ఏర్పాటు చేసినారు. ఆ రోజు 1 ఫీటు పూల వినాయకుని ప్రతిష్ఠించినారు. అదే అనుకుంటా సుమారు మా రికార్డుల ప్రకారం ₹2 కొనుక్కొచ్చి దాని అంచెలంచెలుగా దాని వినాయక యోజన సంఘంగా ఏర్పాటు చేసి సుమారు 10 మంది అయిన తర్వాత 3 సంవత్సరాలకు వినాయక యోజన సంఘం అని ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ఉన్న వారందరితో సహకారంతో ఎంతో వైభవంగా చాలా చిన్నగానే నిత్యం చేస్తుండే. ప్రసాదాలు ప్రతి ఇంటింటికి మేము ఆ రోజులలో పంచుతుండే. అప్పుడు నేను అనుకుంటా ఇది మన పులిహోరవి ఉండకపోతుండే. మోజు మరి అటుకులు అట్లాంటివి తీసుకొచ్చి ప్రతి ఇంటికి డైలీ అట్లా ఇస్తా ఉంటే అంచలించగల మాకు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు 10 రూపాయలు, 10 రూపాయల నుంచి 50 రూపాయలు, 100 రూపాయలు. మాకు అప్పుడు ₹300 అంటేనే హైయెస్ట్ డొనేషన్ ఉండే మా దగ్గర. ఇప్పటికీ కూడా రికార్డ్స్ ఉన్నాయి. అది చేస్తూ మేము 1996 నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్ గ్రామంలో నుంచి వినాయకుని ఇక్కడ నుంచి తీసుకురావడము రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ నుంచి మేము తీసుకురావడం జరిగినది. అదే విధంగా మా యొక్క సంఘము యొక్క కార్యక్రమాలను చూసి ఇంకా బస్తీ నివాసులు అందరూ కూడా మేము మీ దాంట్లో ఒక సభ్యునిగా అవుతామని రిక్వెస్ట్ చేయడం జరిగినది. మేము ఇరెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ రిలీజియస్ని కూడా మేము మా దాంట్లో పెట్టుకున్నాము. అన్ని విధాల అన్ని రకాలమైన కులస్తులు కూడా మా దాంట్లో పనిచేస్తున్నారు. ఈవెన్ మైనారిటీస్ కానీ ముస్లిమ్స్ కానీ కూడా మాకు అన్నదానానికి అసలు మాకు చెప్పాలంటే వాళ్ళే మాకు అన్నదానము అన్ని కూడా మాకు సరుకులు ఇప్పిస్తున్నారు కూడా. అది చేసుకుంటూ మరి మేమందరము కూడా పిల్లలం ఉండి మేము కూడా ఉద్యోగాలకు అయిపోయిన తర్వాత మేము కూడా ఈ యొక్క సంస్థని కొంచెం బాగా డెవలప్మెంట్ చేయడం జరిగినది. దాని తర్వాత ఇది 50వ సంవత్సరానికి మరి కమిటీ సభ్యులందరం కూర్చొని ఏ విధంగా నిర్ణయం చేద్దాము అని అంటే అందరి మా సభ్యుల సూచన ప్రకారంగా మేము ఈ విధంగా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ విధంగా మేము విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయడం జరిగినది. మరి ప్రతిరోజులు నిన్నటి నుంచి మొదలైంది. నిన్ననే అనుకుంటా సుమారు 3,000-4,000 మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఉదయం 4 గంటల వరకు కూడా ఇక్కడ భక్తులు రావడం జరిగినది. మేము వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాలంటీర్గా మా సభ్యులము కానీ ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మేము ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అన్నదాన కార్యక్రమము నిర్వహించబడుతున్నది. అదేవిధంగా నేను రేపటి నుంచి మెడికల్ క్యాంప్స్ ఏషియన్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇప్పుడే మా దగ్గరికి వచ్చి సంప్రదించి మేము కూడా ఇక్కడ నిర్వహిస్తామని నాకు ఇప్పుడే ఒక 15 నిమిషాల ముందు వాళ్ళు నాతో మాట్లాడడం జరిగినది. వచ్చే నెల 6వ తారీఖు నాడు మా యొక్క
వినాయక నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమము తెలంగాణ సంప్రదాయం ప్రకారంగా ఒక భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఊరేగింపు అనేది మొదలు కాబడుతున్నది. ఏదైతే మనం చూసినామో రాష్ట్రం ప్రభుత్వము ఏదైతే కొన్ని నిబంధనలు పెట్టినారో ఆ నిబంధనల ప్రకారమే మేము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క నిమజ్జనాన్ని తీసుకుపోతున్నాము. అంటే మీకు మేము చెప్పిన విషయం మీకు అర్థమైంటది. అది మేము నిబంధనలను ఉల్లాసించకుండా ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా నేను అనుకుంటా సుమారు ఒక 10,000 మంది భక్తులు కూడా పాల్గొంటారు. మా యొక్క ఊరేగింపు మండపం నుంచి మొదలై టెలిఫోన్ భవన్ మీదుగా వినాయక సాగర్ కి చేరుకొని మా యొక్క 51 వినాయక ఉత్సవాన్ని ఎంతో వైభవంగా ముగించుకుంటామని మీకు తెలియదు. గ్రేట్ అన్న, చాలా సంతోషం అన్న. సో చూస్తున్న వాళ్ళవి నియర్ బై లొకేషన్ కానీ, సో నేనైతే లొకేషన్ కింద పెడతాను, నంబర్ అయితే ఇస్తాను. అన్న వాళ్ళు అయితే మీరైతే రీచ్ అవుట్ కండి. ఇచ్చినా కానీ ఆ వైబ్స్ అనేది దేవుంది, చాలా మంచిగా బాగున్నది. అది మీరు బి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దుర్గామాత టెంపుల్. ఎస్, సో ఇదే సేమ్ కాన్సెప్ట్ లో మనకి దుర్గామాత అయితే దర్శనం ఇస్తారు అమ్మవారు. ఎస్, ఇక్కడ అయితే మనకి వాటర్ ఫౌంటైన్ ఉన్నది. ఎస్, సో అది స్ట్రేట్ లో వస్తే మనకి ఎంట్రీ అనేది ఉంది, ఈ సైడ్ అనేది ఎగ్జిట్ ఉంది. మనకి బజరంగ్ బలి ఇక్కడ దర్శనం ఇస్తారు స్వామివారు. సో బజరంగ్ బలి అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మనకు హుండీ ఉన్నది. ఇక్కడ వచ్చేసి నంది మహారాజ్ ఆపోజిట్ లోనే మనకి శివలింగ్. ఎస్, సో వండర్ఫుల్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. వండర్ఫుల్. మీరైతే ఇక్కడ లొకేషన్ అయితే నేను డ్రాప్ చేస్తాను. సో నియర్ బై లొకేషన్ ఎవరున్నారు కంపల్సరీ రండి, విజిట్ కండి.